వెల్కమ్ టు ది లీగల్ స్టోరీస్. అండ్ సైబర్ క్రైమ్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, ఇంకా ఇంక్రీజ్ అవుతాయి. 2030కి వచ్చేసరికి ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకుండా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఇంటికి ఒక 5 to 3 మెంబర్స్ నుంచి డెఫినెట్లీ లాస్ అనేది జరుగుతుంది. సో ట్రై టు కంట్రోల్ అండ్ బ్రింగ్ అవేర్నెస్ అమాంగ్ యువర్ పేరెంట్స్ ఆర్ ఎల్స్ అదర్ థింగ్స్. మీరు కొంచెమన్నా టైం స్పెండ్ చేసి ఇప్పుడు జరుగుతున్న సైబర్ క్రైమ్స్ అండ్ మనీ లాండరింగ్ ఏవైతే ఉన్నాయో దాని మీద కొంచెం మీరు ఇంట్రెస్ట్ పెట్టి, ఇఫ్ యు ఆర్ దట్ ఫేక్ ఇన్వెస్ట్మెంట్స్, ఫేక్ క్రిప్టో కరెన్సీస్ దాంట్లో నుంచి బయటికి వస్తే ఇట్స్ ఏ మచ్ బెటర్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా. మీ పిల్లలకి మీరు ఇదే ఎడ్యుకేట్ చేయాలి. అన్నెసరీ ఫోన్స్ కానీ వాటి వీడియోస్ చూడడం కానీ దానివల్ల కూడా వాళ్ళు ఇంప్రెస్ అయ్యి ద వే మనం ఎర్న్ చేసుకోవచ్చు అనే ఆలోచనలు చాలా ఇదవుతున్నాయి. ఈ ఏజ్ బిట్వీన్ ఎవరైతే 10th క్లాస్ నుంచి తర్వాత యూస్ చేయడం స్టార్ట్ చేస్తున్నారో ఫోన్, వాళ్ళ మీద చాలా ప్రభావం చూపిస్తుంది. తెలియకుండా డబ్బులు తీసుకోవడం ఇలాంటివన్నీ చాలా నెగటివిటీ ఇంపాక్ట్ అనేది కిడ్స్ మీద పడుతుంది. సో ప్లీజ్ బ్రింగ్ అవేర్నెస్ అమాంగ్ ద చిల్డ్రన్ సో దట్ మనకు బెటర్గా రేపు వాళ్ళు ఫేక్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఫేక్ అడ్వర్టైజ్మెంట్స్ కానీ చూడడం బంద్ చేసి ఓన్లీ బెటర్ దే విల్ కాన్సన్ట్రేట్ ఆన్ ది ఎడ్యుకేషన్. థ్యాంక్ యూ.